ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ప్రార్థనా పోరాటంలో మనం అందరం కూడా ఇలాగా పాల్గొనే అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకి ఇచ్చినందుకు నేను మనసారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు మిమ్మల్ని కలుసుకునే గొప్ప భాగ్యం, మీ ఇంట్లోకి వచ్చే భాగ్యం, మీతో మాట్లాడేటటువంటి అవకాశం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరియు మీతో ఉదయాన్నే వాక్యం చెప్పే అవకాశం యేసయ్య నాకు ఇచ్చాడు. ఆయనకి మనసారా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలనేది నా కోరిక. ఈ ప్రార్థనా పోరాటం మీ దగ్గర తీసుకుని రావడంలో ఇదొక కార్యక్రమంగానో, ఇదొక ప్రోగ్రాంగానో, మీ దగ్గరికి ఏదో అలవాటు ప్రకారంగా మీతో వాక్యం చెప్పాలనో కాదు, కానీ చాలా భారంతో, విశిష్టమైన విధానంతో మిమ్మలను చేరుకోవాలనేది నా కోరిక. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈరోజు మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు నామాన్ని మహిమపరుస్తాం, ఆయన ఆరాధన చేద్దాం. సర్వశక్తి లేనటువంటి గొప్ప దేవ, మంచి దేవుడు, గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మలను ప్రేమించి రక్షించి నీ సొత్తుగా, నీ ప్రజలుగా చేసుకుని రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మార్చినందుకు నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నువ్వెంత మంచి దేవుడు నాయన. మమ్మల్ని గత రాత్రంతా కాపాడారు, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. ఉదయాన్నే ప్రార్థనా పోరాటాన్ని మాకు దయచేశారు. దీంట్లో నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రార్థించడానికి సహాయపడుతూ ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇప్పుడు మేమందరం కలిసి ఆరాధిస్తుండగా మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా.
స్వస్థపరచును, శాపముల నుండి విడిపించును, మరణము నుండి. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కలిసి పాడదాం. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును. నిన్నే రాజుగా, రాజుల రాజా, రాజుల రాజా, నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, దేవా 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 నీకే ఆరాధన. Come on everybody, let's sing and praise the Lord. నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రాన్న రాజుకే. దేవానికే స్తోత్రం. మట్టి నుండి తీయబడిన నేను మరలా మట్టికి చెందు, నా కొరకై మహిమగా వచ్చిన దేవా. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రాన్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో నన్ను సరిచేసిన దేవా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో
విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని ఓ సన్నా 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 చేతులు పైకి ఓ సన్నా 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 యూదులాచే ఓ సన్నా రానున్న రాత్రే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం, రాసుకుందాం. ప్రభు దగ్గర, ప్రభు నుండి మనం నేర్చుకుని బలం పొందుదాం. ఈరోజు మన ధ్యానాంశము ఫెయిత్ దట్ టచెస్ జీసస్. యేసును తాకే విశ్వాసము. యేసును కృషించే విశ్వాసం, తాకే విశ్వాసం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 33, 34 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె 12 సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆమె రక్తస్రావపు రోగి. ఆమెను గురించి ఎన్నోసార్లు మనం వాక్యాన్ని విన్నాం. అయితే ఈ ఉదయకాలం ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమెతో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అసలు ఈ జీవితంలో ఏం జరిగింది అనంటే, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెస్పరేషన్, నిరాశ. ఆమె జీవితంలో ఏముందంటే నిరాశ. ఎందుకు నిరాశ అనంటే, ఈ నిరాశ కారణం ఏంటి? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25, 26 వచనాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి చాలా భయంకరమైనటువంటి యాతన అనుభవిస్తూ ఉంది. ఈ బాధ, ఈ వేదన చాలా సంవత్సరాలు తనను వెంటాడుతుంది. 12 సంవత్సరాలు అంటే చాలా వేదనతో కూడినటువంటి విషయం. షీ వెంట్ టు మెనీ డాక్టర్స్, మెనీ ఇయర్స్, మెనీ డాక్టర్స్. చాలా సంవత్సరాలైంది. చాలామంది డాక్టర్స్ దగ్గరికి ఆమె వెళ్ళింది. మెడిసిన్ మార్చి మెడిసిన్, రకరకాలైనటువంటి మెడిసిన్స్ అన్నీ ఆమె వాడేసింది.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది, కానీ ఇంకా ఎక్కువైపోతుంది ఆ సమస్య, కానీ అది ఏమి కొంచెమైనా కానీ తగ్గట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానవ సంబంధమైన ప్రయత్నం, ప్రయాస, ఖర్చు అంతా వృధా అయిపోయింది. ఇలా అయిపోయినప్పుడు ఆమె జీవితంలో నిరాశతో ఉన్నప్పుడు షీ హర్డ్ వన్ గుడ్ న్యూస్, ఒక సువార్త వింది. యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి వ్యక్తి నజరేతు నుంచి వచ్చాడు. ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఈయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆ యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి రోగిని కూడా ఆయన బాగు చేసేస్తున్నాడు అని ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, యెరూషలేములో ఉన్న ప్రతి కుటుంబం కూడా యేసుని గురించే మాట్లాడుకుంటున్నారు. అలా టైంలో ఆమెకి ఒక ఆశ కలిగింది. ఆ ఆశ కలిగి నిరాశలో ఉన్న ఆమె షీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్, నిశ్చయత, బలమైనటువంటి ఒక నిశ్చయత అనేది, దృఢమైన ఒక కోరిక ఆమె కలిగింది. అది ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించి వింది కదా ఆమెకు ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం, కోరిక, నిశ్చయత ఏంటంటేనండి, యేసు ప్రభు వస్త్రం నేను ముట్టుకుంటాను, వెళ్ళి అలా ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుని వెనుకగా వచ్చి ఆ సమూహంలో, ఆ కష్ట సమయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా కడగా ఉన్న స్త్రీ, అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రజల మధ్యలోకి రాకూడదు. కానీ ప్రజల మధ్యలోకి, సమూహం మధ్యలోకి వచ్చింది. యేసు ప్రభువారి వస్త్రాన్ని ముట్టుకుంది. దేవుని బిడ్డలారా, అవును నిజమే. మన జీవితంలో కూడా నా కుటుంబం బాగుపడాలనో, నాకు స్వస్థత రావాలనో మనం ముందుకు అడుగేయాలి, కానీ నిరాశతో కూర్చుని ఇక నా పని ఇంతే, నా జీవితంలో ఏం జరగదు అని నిరాశతో ఆగిపోకూడదు. ఆమె యేసుని గురించి విన్నప్పుడు యేసయ్య దగ్గరికి పొరుగెత్తుకుని వచ్చేసింది. అలా వచ్చి ఆమె అనుకున్న ప్రకారంగా వస్త్రాన్ని ముట్టింది. ఆమె అనుకున్నట్టే, ఆమె విశ్వసించినట్టే, ఆమె నమ్మినట్టే ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యాన్ని ఆమె కొరకు చేశాడు. ట్రూ ఫెయిత్ యాక్ట్స్. నిజమైన విశ్వాసం పనిచేస్తుంది. అది అక్కడ కూర్చోదు, నిరాశతో ఉండిపోదు. అదేం చేస్తుందంటే నిజమైనటువంటి ఒక నిశ్చయత కలిగి, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ముందుకు వెళుతుంది. నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. ఆమె అలా చేసింది. అప్పుడు ఆమె మూడవదిగా ఏం పొందుకుందంటే షీ గాట్ డెలివరెన్స్. విడుదల అనేది ఆమె జీవితంలో ఆమె పొందుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. వెంటనే ఆమె రక్తధార కట్టెను, తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను. యేసు వస్త్రాన్ని అలా టచ్ చేసిందో లేదో, ఏమి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇష్యూ ఆఫ్ బ్లీడింగ్ సడన్గా స్టాప్ అయింది. 12 years నాన్ స్టాప్గా బ్లీడ్ అవుతున్న ఈమె తన జీవితంలో వన్ టచ్ స్టాప్డ్. ఒక్కసారి అలా టచ్ చేయగానే తన జీవితంలో అద్భుతం జరిగింది. అది ఆమెకు తెలిసిపోయింది. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, మనం వెళ్ళి ఆయన ముట్టుకున్నా, ఆయన వచ్చి మనల్ని ముట్టుకున్న మేలు మాత్రం తప్పకుండా మనకే కలుగుతుంది అనమాట. ఈమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆయనలో నుంచి ఇమ్మీడియట్గా ఈమె స్వస్థత పొందుకుంది. ఇమ్మీడియట్గా తనలో నుంచి శక్తి బయటకు వెళ్ళింది అనే విషయాన్ని యేసయ్య గమనించాడు. చూసారా దేవుని బిడ్డలారా,
యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎంత అద్భుతంగా విడిపించాడంటే ఈ స్త్రీని రోగం నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి. అసలు ఎంత ఆశ్చర్యం కదండి. అవును, నిజమే. యేసయ్య దగ్గరికి మనం రావాలి. నిరాశతో అలా ఆగిపోవద్దు. నిశ్చయితతో ఆయన దగ్గరికి వస్తే నిజమైన గొప్ప దేవుడు విడుదలిచ్చినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? షీ స్టార్టెడ్ డిక్లేరింగ్. షీ డిక్లేర్డ్. షీ హ్యాస్ గివెన్ ఎ డెక్లరేషన్. ఆమె ఏం చేసింది తెలుసా? ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయం 33, 34. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. సమాధానము గలదానవై పొమ్ము. నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత మంచి దేవుడు కదా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ద వే దట్ షీ అప్రోచ్ జీసస్ ఈస్ అమేజింగ్. యేసు క్రీస్తు ప్రభువారిని ఆమె చేరుకున్న విధానం ఉందో చూశారు. భలే ఆశ్చర్యం కలిగించే విధానం అండి అది. ఏం చేసిందో తెలుసా? ఆమె భయపడింది, వణుకుతూ ఉంది. ఎందుకు భయపడిందంటే, రక్తస్రావపు రోగి బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందుకే భయపడుతుంది ఆమె. వణుకుతూ ఉంది. నా విషయం తెలిసిపోయింది కదా అని వణుకుతూ ఉంది. అప్పుడు ఆయన ఎదుట ఆమె సాగిలపడింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. షీ వర్షిప్ జీసస్. యేసును ఆమె ఆరాధించింది. తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. అవును, నిజమే. ఈరోజు మనకి ఏ ప్రాబ్లం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో అన్నీ కూడా సవివరంగా మన హృదయంలో ఉన్నదంతా కూడా ప్రభువు చెప్పేస్తూ ఉంటే దేవుడు చూసారా ఏం చేస్తాడో తెలుసా? చాలా చక్కగా ఆయన అద్భుతమైన రీతిలో ఆయన ఏం చేస్తాడంటే విని ఆయన గొప్ప కార్యం చేస్తాడు. చూశారు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనకు అన్ని దాచుకోవద్దు. మీకు పెయిన్ఫుల్గా ఉన్నారా? మీ మనసులో పెయిన్ ఉందా? మీ మనసులో బాధ ఉందా? మీరు బాధపడుతున్నారా? అంతా ప్రభువు చెప్పండి. కన్నీళ్ళు కారిస్తే కన్నీటి తుడిచేవాడు ఆయన. బాధపడుతుంటే బాధపడుద్దమ్మా అని చెప్పే దేవుడు. అలాగే ఏ తొందరపాటు వద్దు, బాధ వద్దు, వేదన వద్దు, అంతా కూడా ప్రభు చెప్పేద్దాం. ప్రభు చెప్పి అంతా చెప్పేస్తే అప్పుడేమన్నాడు తెలుసా యేసు ప్రభువారు? డాటర్, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీకు విశ్వాసం లేకపోతే నాలోంచి పవర్ నీలోకి రాదు. నాలోంచి పవర్ నీలోకి రావాలి, నీ రోగం బాగవ్వాలంటే 2 విషయాలు. కరెంటులో ఫేస్, న్యూట్రల్ అనేవి 2 ఇంపార్టెంట్. అలాగే ఫేస్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రల్ కూడా అంతే ఇంపార్టెంట్. న్యూట్రల్ లేకుండా లైట్ వెలగదు, ఫేస్ లేకుండా లైటు వెలగదు. దేవుని బిడ్డలారా, ఈ 2 వే పవర్ మనలోకి రాకపోతే విశ్వాసం మరొక వైపు నుంచి ఏంటంటే దేవుని శక్తి, ఈ 2 కూడా ఈ మనిషిలోకి ప్రవేశించి గొప్ప స్వస్థతను కలిగించాయి. 12 సంవత్సరాల నుంచి లేనటువంటి స్వస్థత యేసయ్య శక్తి, ఆమె విశ్వాసం 2 కూడా కలిపి అద్భుతమైన స్వస్థత కలిగింది. అవును, నిజమే. యేసు ప్రభువారు శక్తివంతుడే. కానీ నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని అద్భుతాలు పొందలేవు, గొప్ప కార్యాలు పొందలేవు, సూచక్రియలు పొందలేవు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. ఇవన్నీ అనుభవించాలంటే నీకు ఏం కావాలో తెలుసా? నాకు ఏం కావాలో తెలుసా? విశ్వాసం కావాలి. మన ధ్యానాంశం ఏంటో తెలుసా అండి? విశ్వాసము ఏం చేసిందో తెలుసా? యేసును తాకే విశ్వాసం. యేసును తాకే విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. షీ కన్ఫెస్డ్ ఓపెన్లీ. తన పాపాన్ని ఆమె ఏం చేసిందో తెలుసా? ఓపెన్గా చెప్పింది. తన కష్టాన్ని ఓపెన్గా చెప్పింది. తన బాధంతా ఓపెన్గా చెప్పింది. మన పాపాన్ని, మన కష్టాలను ఓపెన్గా ప్రభుకు, అంటే మన హృదయపూర్వకంగా ఏమీ దాచుకోకుండా ప్రభుకు చెప్పాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు ఈ అద్భుతం చేశాడు తెలుసా?
ఈ కాల్స్ ఇస్ నాట్ ఓన్లీ టు రిసీవ్ బట్ టు టెస్టిఫై. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏదో అద్భుతాలు పొందుకోవడం మాత్రమే కాదు, ఏమి జరిగినా మనం చెప్పాలి. ఏం జరుగుతున్నా, ఏ అద్భుతమైన కార్యం జరిగినా మనం బయటికి చెప్పాలి. మనకు స్వస్థత ఇచ్చిందే సాక్షులుగా ఉండడానికి, మీకు ఇల్లు ఇచ్చింది సాక్షులుగా ఉండడానికి, మీకు బైక్ ఇచ్చింది సాక్షిగా ఉండడానికి, మీరు మంచి ఉద్యోగం పొందుకుంది సాక్షిగా ఉండడానికి, అలాగే మీరు మంచి స్థాయిలో ఉండడం ఎందుకు? సాక్షిగా ఉండడానికి. దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? సాక్షులుగా జీవించాలి. ప్రతి చిన్నదానికి ప్రభువు కొరకు సాక్షులుగా మనం జీవించాలి. దేవుడు చేసే గొప్ప అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు జరిగినా వాటన్నిటిని గురించి మనం ఏం చేయాలంటే దేవునికి మనం సాక్షులుగా జీవించాల్సిన అవసరత మన మీద ఉన్నది. అలాగూ దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకి ఇచ్చేటట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి, ఎంత చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యేసును తాకే విశ్వాసం, నిన్ను తాకే విశ్వాసం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిరాశలో మగ్గిపోకుండా నిశ్చయిత కలిగిన వారమై నీ సన్నిధిలో మీరు అనుగ్రహించే విడుదల పొంది మా సంగతులన్నీ మీకు చెప్పుకుని నిన్ను ప్రకటించేవారుగా, నిన్ను గొప్ప చేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆదివారం జరిగే ఆరాధనలో మీరు తోడుకోండి. మా అనుబంధ సంఘాల విషయంలో, అలాగే నైనా జరిగే ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. అద్భుతమైన కార్యాలు చేయండి. వారంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నా. నీ చిత్త ప్రకారంగా సంఘం నానాటికి వృద్ధి పొందడానికి సహాయం చేయండి. మీరిచ్చిన దర్శనాన్ని పట్టుకుని ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింపచేయడానికి, తిరిగి మరలా లోకములోనికి పంపించి మరలా చేరుకునే పనులు చేయడానికి మాకు సహాయం చేయండి. మేము మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కాకుండా ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఆత్మ సంబంధమైన జ్ఞానంతోనూ దైవ భక్తితోనూ భయముతోనూ సాగిపోవడానికి సహాయం చేయండి. మా బ్రతుకులను మార్చండి. ఎవరు నిరాశలో ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. నిరాశ నుంచి నిశ్చయితలోకి వచ్చి, నిశ్చయిత నుంచి విడుదల పొంది మేము సాక్షులుగా నీ గొప్ప కార్యాలను ప్రకటించేవారిగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయండి. మా విశ్వాసం స్వస్థతను పొందేదిగా, మా విశ్వాసం అద్భుతాలు పొందేదిగా, మా విశ్వాసం నీ ద్వారా ఆశీర్వాదాలు పొందేటటువంటిదిగా, మా విశ్వాసాన్ని దిట్టపరిచి బలపరిచి నీ మహిమార్థమై నిలబడడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మా ప్రభువా, చిన్న పిల్లలను మీరు కాపాడండి. యవనస్తులను మీరు కాపాడండి. నడిప్రాయంలో ఉన్నవారిని మీరు కాపాడండి. అలాగుననే వృద్ధులను కాపాడండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని పరిపూర్ణంగా మీ నామములో స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవ, ఈ రక్తస్రావపు రోగిని స్వస్థపరిచిన దేవుడువే, మా దేవుడు. ఇప్పుడే నీ బిడ్డలను తాకండి ప్రభువా. బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయనా. నీ శక్తిని, మీ ప్రభావాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నా. గొప్ప కార్యం చేసి మా నామను గణపరుచుకుని దీవించమని వేడుకొనుచున్నా. మీ చిత్తమే సిద్ధించును గాక. మీ నామం పైకెత్తబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అద్భుత సందేశాన్ని మీ దగ్గర తీసుకొచ్చే అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు ఇచ్చాడు. మరియు రేపటి దినాన్న ఒక అద్భుతమైన నూతన సందేశంతో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు సహాయం చేసే వరకు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.